చంద్రబాబు నాయుడు గారి కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయంటే రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడే సంతకాల సేకరణ చేశారు జగన్మోహన్ రెడ్డి అని ఒక ప్రచారం చేశారు. తర్వాత అది ఎంత దూరం తీసుకెళ్లారంటే రాజశేఖర రెడ్డి గారి మరణం వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని బొత్స సత్యనారాయణ గారు అచ్చెన్నాయుడు గారికి చెప్పారట. లేనిపోని ఆరోపణలతో మొత్తం ఇది ఈ చర్చ నుంచి మిమ్మల్ని అందరినీ డైవర్ట్ చేయడానికి ఒక కుట్ర చేసినట్టుగా కనిపిస్తుంది. బొత్స సత్యనారాయణ అంటే ఒక సీనియర్ లీడర్ కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? నిజంగా ఈశ్వర్ గారు అంటే మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు బొత్స సత్యనారాయణ గారి నుంచి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాలు ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని ఎన్నోసార్లు ప్రతిపక్షంలో కానీ పోరాడినటువంటి తీరు మనం చూసాం. ఎప్పుడు కూడా ఆయన ఈ రకమైనటువంటి భావోద్వేగానికి గురికాల. కానీ రాజకీయాలు ఎంత స్థాయికి దిగజారిపోయినాయి అంటానికి వాళ్ళ బొత్స సత్యనారాయణ గారు ఏదైతే కన్నీళ్ళు పెట్టుకునేటటువంటి సీన్ అర్థమైపోతా ఉంది. అంటే అంత సీనియర్ లీడర్ని ఆ విధంగా కంటతడి పెట్టేటట్టుగా ఆయన బాధపడేటట్టుగా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అచ్చెన్నాయుడు. ఈరోజు అంటే దిగజారిపోయారు. ఇంకెంతకంటే వాళ్ళు దిగజారలే అని ప్రస్తారు. ఎందుకంటే రాజకీయాల్లో మాకు తిట్లో లేదంటే ఆరోపణలు మాకేం కొత్త కాదు ఎవరికైనా. కానీ అది దాటిపోయి ఒక మనిషిని ఇంకా హ్యూమిలేట్ చేస్తూ ఇంకా అతని క్యారెక్టర్ని లేదంటే ఇంకో రకంగా దిగజారుస్తూ ఇప్పుడు ఆయన ఎంత బాధపడ ఆయనకి రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ఆ బాండింగ్ ఈరోజు ఆయన గుర్తు చేసుకొని బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి గారితో అంత బాండింగ్ ఉండేవాళ్ళు. దాన్ని ఈరోజు అచ్చెన్నాయుడు అనేటటువంటి ఒక దుర్మార్గుడు నిజంగా నోటికి ఏదొస్తే అతని దెంభాష, లంభాష, సంభాష, మనుషుల భాష అతనికి రాదు. అంటే నేను వేరే విధంగా మాట్లాడలే, అతను తీరే అంత. సో అదే ఒక అభిప్రాయం టీడీపీ పైన ఉంది కదా, పార్టీ లేదు డాష్ లేదని చెప్పేశారు కదా. ఇంకా అసలు దాని గురించి అసలు ఈ రోజు దిగజారిపోయి ఆ మాటలు ఇప్పుడు అసలు రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన ఎందుకు అసలు ఈ రోజు సందర్భం కాదు కదా. పాదయాత్ర ముగింపు జరిగిన రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి కూడా ఆల్రెడీ 2009 మావిగన్ మోడల్ నుంచి మిమ్మల్ని మళ్ళించాలి కదా సార్. ఒకళ్ళేమో మావిగన్ మోడల్ నుంచి మావిగన్ అనేటటువంటి దాన్ని జనాల్లోకి చర్చ జరగకూడదని మీ భార్యలను అంటూ నొక్కిపెట్టి చెల్లెలుగా భావించి కట్టుకున్న దాన్ని ఇంకొకరికి ఇచ్చి మీరు అప్పచెబుతారని ఒకడు మాట్లాడతాడు. ఇంకొకడేమో రాజశేఖర రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది మాట్లాడి బొత్స సత్యనారాయణ గారిని దాంట్లో లాక్కొచ్చి మాట్లాడతారు. నిజంగా ఎంత దారుణం. నిజంగా రాజశేఖర రెడ్డి గారి మరణానికి సంబంధించిన వ్యాఖ్యానాలు నిజంగా ఆయన చేస్తుంటే అధికారంలో వీళ్ళే ఉన్నారు కదా సార్. 2014-19 ఏదో పడవచ్చుగా మరి. ఇప్పుడు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారుగా. ఆల్రెడీ సిబిఐ దానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కూడా అయిపోయింది కదా. ఇదేంటో లేదు సార్, ఇవన్నీ చర్చ జరగకూడదు. ఇప్పుడు ఎందుకు బొత్స సత్యనారాయణ గారు గట్టిగా ఫైట్ చేస్తున్నాడు శాసన మండలిలో. మొన్న ఇందాపూర్ హెరిటేజ్కి సంబంధించిన దాని మీద గట్టిగా ఫైట్ చేశాడు. బిఆర్ నాయుడు ఇష్యూని గట్టిగా రైట్ చేశారు. సో బలమైనటువంటి ఒక వ్యక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి వ్యక్తిగా అక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించి ఉన్నాడు. ఇలాంటి వాళ్ళందరినీ కొంచెం ఆయనకి ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ వచ్చున్నాయి. సో ఆ హెల్త్ ఇష్యూస్ వచ్చిన ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడితే అసలు ఈ భూమి లేకుండా చేయాలని ఏమన్నా కుట్ర పడుతున్నారేమో. ఇట్లాంటివన్నీ చూస్తే అదే కదా మరి. ఇలాంటి వయసులో ఇప్పుడు ఆయన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అంత కన్నీళ్ళు పెట్టిస్తే ఏమవుతుంది సార్? కొంచెం హార్ట్ ఇష్యూస్ ఉన్నాయని మీరే చెప్పండి. అంటే ఏ స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారో చూడండి. ఒకటి భార్యల దగ్గరికి వెళ్ళిపోయారు, ఇంకోటి డైరెక్ట్ గా వ్యక్తుల్ని సజీవంగా లేకుండా అనేటువంటి దాంట్లో మానసిక క్షోభ గురి చేసే పరిస్థితి తీసుకెళ్తా ఉన్నారు. అంటే ఎక్కడికి పోతున్నాయి రాజకీయాలు? ఎన్టీఆర్ దగ్గర సక్సెస్ అయింది కదా, అదే ఫార్ములా. ఎన్టీఆర్ గారి దగ్గర హరికృష్ణ గారి దగ్గర హరికృష్ణ గారు ఎలా అంతేనా? ఆయన రోడ్డు ప్రమాదమైన ఆయన మానసిక క్షోభ గురయ్యా కదా ఇటన్నింటికి. సో ఇటన్నిటికి చెప్పాలి కదా. అంటే ఎంత దారుణంగా ఇలాంటి రాజకీయాలను మనం భవిష్యత్తులో కూడా చూడడం. అంత దారుణమైనటువంటి స్థితికి తెలుగుదేశం పార్టీ వెళ్ళిందనే స్పష్టంగా కనపడతాం. రైట్. ఒకసారి అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు, దానిపైనే ఈ రోజు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన ఏం మాట్లాడారు అనేది ఒకసారి ప్లే చేయండి సార్. చాలా మంది సీనియర్ నాయకులు చాలా రకాలుగా మాట్లాడారు. అదే సమయంలో ఈ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు బహిరంగంగా వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు నీ దగ్గర ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు ఆవేళ మాట్లాడారు. ఎస్ దారా గోపి గారు, ఏంటి ఇప్పటికిప్పుడు ఈ అంశాన్ని తీసుకురావడము, దీన్ని డైవర్ట్ చేసేటటువంటి కుట్రలో భాగమా? మావిగన్పై చర్చ జరగకుండా మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు పాపం ఈరోజు కన్నీళ్లు పెట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఒక సీనియర్ లీడరు బహిరంగంగా ఒక ప్రెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వస్తుంది సార్? పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా
మావిగన్ మీద ఒక చర్చ జరుగుతుంది. అమరావతి వర్సెస్ మావిగన్ అనేది చర్చ జరుగుతుంది ప్రజల నుంచి. ఓకే. సో ప్రజల చర్చ జరగకుండా, ప్రజలలో ఆ చర్చ లేకుండా ఉండడం కోసం, డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఎప్పుడు 2009 వైఎస్ చనిపోయినప్పుడు ఉన్న విషయాన్ని ఇప్పుడు తీసుకొచ్చాడు, వెలుగులోకి తీసుకొస్తున్నాడు, లేకపోతే దాన్ని ప్రస్తావిస్తున్నాడు. అంటే చర్చ జరగకూడదు, మావిగన్ మీద చర్చ జరగకూడదు. మావిగన్లో ఏముంది, అమరావతిలో ఏమి లేదంటే, అమరావతిలో ఓ దుక్కి వర్షం కురిస్తే రోడ్ల మీద మొత్తం ఊరంతా ఓ 29 గ్రామాల్లో నీళ్లు నిలుస్తాయి. కానీ మావిగన్లో అది కాదు. ఒక పోర్ట్ ఉంది, 3 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, 4 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి, 5 మేజర్ పంచాయతీలు ఉన్నాయి. ఇన్ని అంటే మొత్తం కలిపి 50 లక్షలు 60 లక్షలు జనాభా ఉంది. కానీ అమరావతిలో 2 లక్షల జనాభా. ఈ 2 లక్షల జనాభాని పెట్టుకొని ఆయన బెంగళూరు, చెన్నై, లేకపోతే బొంబాయి నగరాలతో పోటీ అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు. అది అసందర్భం, అంటే అసలు సాధ్యమే కాదు. ఎక్కడ 2 లక్షల జనాభాతోటి 2 కోట్లు 3 కోట్లు లేకపోతే 1.5 హైదరాబాద్ జనాభా 1,15 లక్షలు ఉంది, బెంగళూరు జనాభా 1,50 లక్షలు, చెన్నై జనాభా 1,20 లక్షలు, ఈ జనాభా 2 లక్షలు. ఈ 2 లక్షలు కోటి జనాభాతో ఎప్పుడు పోటీ దిగుద్ది? దిగదు, సాధ్యం కాదు. కాబట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్, ఈ డైవర్షన్ కబుర్లన్నీ మాట్లాడుతూ ఉంటారు. అదే అందులో భాగంగానే అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. చాలా అసందర్భం. అచ్చెన్నాయుడు మాట్లాడింది చాలా అసలు దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే బొత్స సత్యనారాయణ వైఎస్ రాజశేఖర రెడ్డికి వాళ్ళిద్దరి మధ్య ఉండే అనుబంధం, వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి బంధాలు అవి వేరు. అవి అచ్చెన్నాయుడికి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడికి కానీ వీళ్ళకి ఎవరికి అర్థం కావు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. కాబట్టి అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారు. అందులో భాగమే అచ్చెన్నాయుడు ఈరోజు మాట్లాడింది. రైట్. మధుసూదన్ రెడ్డి గారు, అచ్చెన్నాయుడు గారి కామెంట్లు కానీ ఇటు బొత్స సత్యనారాయణ పెట్టుకున్నారు కన్నీళ్లు, దీనిపైన ఏం మాట్లాడారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, వీక్షిస్తున్న ప్రజలకి, సాక్షి యాజమాన్యానికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి శుభ సాయంత్రం. సార్, ముందుగా అతఃపాతాళానికి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునర్జీవనం పోసి వెలుగులోకి తీసుకొచ్చి భారతదేశానికి మళ్ళీ కాంగ్రెస్ను పరిచయం చేసిన రాజన్న పాదయాత్ర ముగింపు రోజు సందర్భంగా 1470 కిలోమీటర్ల పాదయాత్ర ముగింపు రోజు సందర్భంగా మహానేత రాజశేఖర రెడ్డి గారికి శిరస్సు వంచి ఘననివ్వాలి. సార్, ఈరోజు రాజశేఖర రెడ్డి గారి మీద మరణం తర్వాత ఆయన మీద ఇటువంటి కామెంట్లు చేయడం అనేటువంటిది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి సార్. 2009 నుంచి ఇప్పటి వరకు ఇదే నడుస్తుంది. నిజంగా సార్, ఈ రాష్ట్రంలో మనం ఎందుకు పుట్టున్నామా, ఇటువంటి మాటలు కూడా వినాల్సి వస్తుందా అనేటువంటిది చాలా బాధగా ఉంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి, అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారికి ఆ రోజు ఉన్నటువంటి సాన్నిహిత్యం, వన్ ఆఫ్ ది కీ లీడర్ ఆయన. అటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారిని చంపేస్తే బొత్స సత్యనారాయణ గారికి ఒరిగేది ఏంటి? ఆ రోజు మనం ఆలోచించాలి సార్. పవరు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వలేదా? ఇచ్చాడు. బొత్స సత్యనారాయణ పక్కనే ఉంటాడు, మంచి కీలకమైన పదవులు ఇచ్చాడు, తన పక్కనే ఉంచుకున్నాడు. అప్పుడు బొత్స సత్యనారాయణ గారు మా రాజశేఖర రెడ్డి గారిని చంపడానికి ఒక కీ పాత్ర పోషిస్తే ఆయనకి ఉరిగేటువంటి పరిస్థితి ఏంది అనేది ప్రజలకు ఆలోచించాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు దాని వెనుక ఉన్నారని బొత్స సత్యనారాయణ అన్నారు. ఒక సీపా వచ్చేసింది సార్ ఇక్కడికి. ఆ పదాలను ఎత్తుకుని సీపా, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి సీపా, అది ఆ సీపా వచ్చేసింది మన దృష్టికి. ఈ విధంగా బొత్స సత్యనారాయణని ఈ విధంగా అభియోగం చేస్తూ సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తే ఈ సీపా అదే పని చేస్తుంది సార్. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏ మాట మాట్లాడితే ఈ సీపా అదే పని చేస్తుంది. సీపా సార్, సీమ పంది. అదే సార్, అందుకే సీపా అంటున్నాను సార్. అదే పని అంటున్నారు. ఒకవేళ ఎవరి గురించి అంటే మాత్రం విత్డ్రా చేసుకోండి సార్. విత్డ్రా చేసుకుంటాం సార్. ఎందుకంటే ఇంతకన్నా ఘోరమైనటువంటి సన్నివేశం ఈ ప్రపంచంలో ఎదురు. రాజశేఖర రెడ్డి మరణాన్ని ఈ రోజు కూడా రాజకీయం చేసుకుని బతుకుతా ఉంటే నీ బతుకులు
మీ తెలుగుదేశం వాళ్ళ బతుకులు నిజంగా రాజశేఖర రెడ్డి మరణాన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే ఈ రోజు కూడా చనిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా రాజకీయంలో మళ్ళా రాజశేఖర రెడ్డిని మళ్ళా ఈ విధంగా చేస్తున్నారంటే మీ బ్రతుకుల్లో మంటలు పెట్టాలి, మీ బ్రతుకులు మండాలి. సార్ నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తే అది చేస్తాం మేము అంటున్నారు సార్ మమ్మల్ని. అవును, మేము రాజకీయ నాయకులు సార్, జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో ఉండాలి మా రాజకీయ జీవితం. అవును, ఆయన ఏం చెప్తే అది చేయాల్సిన బాధ్యత మాకుంది. అదే మా రాజకీయ జీవితానికి పక్కన పెడితే మా 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 కుటుంబ జీవితం కూడా ఉంటుంది సార్. అవును. కుటుంబ జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు. కుటుంబ జీవితం వేరు, రాజకీయ జీవితం వేరు. మా కుటుంబ జీవితాలను జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్ట పణంగా పెడతాం సార్ మేము? ఎవరు పణంగా పెట్టరు కదా, ఏ రాజకీయం. మేము చదువుకో ఉన్నాం కదా, మాకు వెన్నుముక్కు ఉంది, మా మూలలో కూడా గుజ్జు ఉంది సార్. కానీ మేము రాజకీయ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నాం. ఆయన కనుసన్నలో చేయాల్సినటువంటి మేము ఏదైనా చేయాలంటే ఆయన చెప్పేట్టు చేస్తాం. కానీ ఏబిఎన్ రాధాకృష్ణ ఉన్నాడు, అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్తన కాదు. మరి కార్యకర్త కానప్పుడు ఒక పవిత్రమైనటువంటి ఫోర్త్ పిల్లర్గా వ్యవహరిస్తూ ఒక పత్రికాధిపతిగా, ఒక టీవీ అధిపతి కదా నువ్వు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే చేస్తున్నావు. దానికి 2 ఉదాహరణలు చెప్తాను సార్. ఇప్పుడు ఎన్టీఆర్ గారు చనిపోయేటప్పుడు వైస్రాయ్ హోటల్లో దాగుండేటువంటి ఎమ్మెల్యేలకి మందు, పొందు, విందు, డబ్బు అన్ని సమకూర్చిన నీచుడు ఈ రాధాకృష్ణ. అదేవిధంగా సార్ రాష్ట్రం విడిపోయేటప్పుడు ఈ ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబు నాయుడు అంటే ఎస్ ప్రత్యేక ప్యాకేజీ కావాలని ఆర్టికల్స్ రాశారు. లేదు ప్రత్యేక ప్యాకేజీ వద్దు, మాకు ప్రత్యేక ప్యాకేజీ కావాలంటే ప్యాకేజీ కోసం రాశాడు. అదేవిధంగా హోదా కావాలంటే హోదా కోసం రాశాడు. మళ్ళీ అదే స్టాండ్ తీసుకుంటాడు. నరేంద్ర మోడీని టెర్రరిస్ట్ అంటే టెర్రరిస్ట్ అన్నాడు. నరేంద్ర మోడీ చెల్లి భార్య కేసు అన్నం పెట్టినాడు, దేశాన్ని నేను పరిపాలిస్తానంటే అదే మాట రాశాడు. ఈ రోజు నరేంద్ర మోడీ సంకనాకుతున్నాడు చంద్రబాబు. అదే మాట, అదే పని రాధాకృష్ణ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక పత్రికా అధినేతగా ఉండి అసలు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి కొమ్మగాయాల్సిన అవసరం నీకే ఉంది, మాకన్నా ఉంది. కానీ నీకే ఇటువంటి నీ భార్య లేదు, ఆమె చనిపోయింది, కనకదుర్గ చనిపోయింది 2021లో. నీకు ఒక కూతురు ఉంది, నీకు కోడలు ఉంది. ఈ తర్వాత వాళ్ళకిద్దరికి పెళ్లి చూపులు చూసి వాళ్ళకిద్దరికి వేరే కొత్త ముగ్గుల్ని తయారు చేద్దామా? ఆయన ఆలోచించుకోమని చెప్పండి. పాలసీ నీకు కూడా వర్తిస్తుంది రాధాకృష్ణ, నువ్వు ఆలోచించుకోని చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ఆయన నీచానికి దిగజారితే ఇంకొకటి సార్, ఒక నీచమైన దుర్మార్గుడు నెల్లూరు జిల్లాలో ఉన్నాడు సార్. ఒక ఎక్స్ మినిస్టర్, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే ఉంటాడు సార్. అతను సపోర్ట్ చేస్తాడు సార్ దీనికి. ఏమన్నాడు రాధాకృష్ణ? ఏమన్నాడు? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనేటువంటి ఒక ఎమ్మెల్యే రాధాకృష్ణ ఏమన్నాడు? మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు చేసేదానికన్నా ఎక్కువ చేస్తున్నాడా? నాకేం రాధాకృష్ణ వైఎస్ఆర్సీపీ అనొచ్చు కానీ అందరికీ అన్ని పార్టీలకు వర్తిస్తుంది కదా. వాళ్ళ నాయకుడు మాట వినే ఏ కార్యకర్తకైనా, ఏ నేతకైనా వర్తిస్తుంది, టీడీపీకైనా వర్తిస్తుంది. కానీ అలా కోరుకోకూడదు. అంటున్నాడు సార్. ఎందుకంటే నాకు మా ఊరికి నెల్లూరుకి 100 కిలోమీటర్లు ఉంటుంది సార్. అందువల్ల నాకు అది తప్పుగా అనిపించింది. నాకైతే తప్పుగా అనిపించింది మా ఏబిఎన్లో పాడిన పాట, ఆయనకైతే తప్పుగా అనిపించలేదేమో. నేను సూటిగా ఆయన ప్రశ్నిస్తున్నాను సార్. మీ భార్యకి పెళ్లి చూపులు చూసి మీ భార్యకి ఒక ముగ్గురిని అరేంజ్ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు వస్తుందా? మీరు చెప్పండి. దానికి కావాల్సినటువంటి ఇంకొకటి మనం ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఉంది సార్. ఏదైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం వస్తుందో ఆ రోజు రాత్రి తెల్లవారితో అది ఏబిఎన్లో పత్రికలో వస్తుంది. అవును, ఏబిఎన్లో వచ్చినటువంటి ఏదైతే ఈ విలక్షణమైనటువంటి కథనం ఉందో ఆ పార్ట్ మాత్రం కట్ చేసి ప్రింట్ చేశారు. మీరు గుర్తుపెట్టుకోండి, చూడండి. తప్పు చేశాను అనేటువంటి ఒక కాన్షియస్ రాధాకృష్ణకు వచ్చింది. కరెక్ట్. ఈ రాధాకృష్ణకు వచ్చినటువంటి ఈ ఐడియా నిజంగా ఎందుకు దాన్ని ప్రింట్ చేయలేకపోయాడు? రైట్. ఖచ్చితంగా మనం దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం. రైట్. ఒకసారి